సార్ నా పేరు ఏపీకే రెడ్డి, నేషనల్ ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా. సదరన్ స్టేట్స్ కి జాయింట్ ఎలక్షన్ కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్నాను సార్. బోత్ ది స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ అపెక్స్ బాడీ సార్. సార్ అందరూ మా మిత్రులందరూ కూడా మాక్సిమం కవర్ చేశారండి. ఇప్పుడు మనకు కావాల్సింది సార్, తెలంగాణకి మెయిన్ గా ఇబ్బంది పెడతా ఉంది ఎంప్లాయ్మెంట్ అండి, నిరుద్యోగం. నిరుద్యోగాన్ని ఉద్యోగంలో రావాలంటే ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ₹1 కోటి పెట్టుబడి పెడితే 24 మందికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది సార్. స్మాల్ సబ్మిషన్ ఏంటంటే ఇవాళ సార్ పాలసీ ఉంది కానీ దానికి భరోసా లేదు, భద్రత లేదు, అకౌంటబిలిటీ లేదు. సో నేను 30 ఏళ్ళుగా చూస్తున్నాను సార్, పాలసీ నిర్ణయిస్తున్నారే కానీ దానికి మానిటరింగ్ లేదండి. ఇవన్నీ కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలుసండి, కానీ ఆయన మాక్సిమం సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రోజు ఇండస్ట్రీ పెడితే ఎవరికి కూడా భద్రత లేదు సార్. కారణం ఏంటంటే 30 days ఎన్పీ అండి, బ్యాంకులో ఫైనాన్స్ ఇస్తాయి కానీ అగైన్ ఎన్పీ అయితే ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్, ల్యాక్ ఆఫ్ మార్కెట్, ఇన్ని చూడాలండి ఒక ఎంటర్ప్రీనియర్. దానికి అకౌంటబిలిటీ లేదండి. అప్పటికి జయశంకర్ సార్ ఎస్ఆర్బిసితో ఎన్నో రెవెన్యూ రిహాబిలిటేషన్ మీద ఎన్నోసార్లు ప్రయత్నించారు సార్. కానీ ఎస్ఆర్బిసి సార్, బ్యాంకర్స్ ఎస్ఆర్బిసికి రిపోర్ట్ ఇస్తుందండి. ఎవ్రీ క్వార్టర్ మీటింగ్ జరుగుతుంది. ఆర్బీఐ ఎంపోర్డ్ కమిటీలో మేమంతా మెంబర్లు సార్. అయితే వాళ్ళు ఇచ్చే డేటాకి సంబంధం ఉంది సార్. వాళ్ళ డేటా ప్రమాణం ఇస్తారు కానీ అది యాక్చువల్ కాదు. ఎస్ఎల్బిసి ఎన్నోసార్లు అడ్వైస్ చేస్తుంది, ఆర్బీఐ అడ్వైస్ చేస్తుంది, కానీ రివైవల్ రిహాబిలిటేషన్ కాదు సార్. కాబట్టి నా సబ్మిషన్ ఏంటంటే 2005లో సార్ రివైవల్ రిహాబిలిటేషన్ కి 359 జియో ఉండిందండి. తర్వాత 203 జియో వచ్చింది సార్, కానీ స్టిల్ ఈ రోజు కూడా మ్యాండేట్ లేదండి. దాన్ని మ్యాండేట్ చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. మీరు ఎట్లా లెజిస్లేటివ్ ఉన్నారు కాబట్టి దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి సార్. మార్టిన్ పాలసీ ఉందండి. మార్టిన్ పాలసీ మేము 2005 నుంచి ఫాలో అప్ చేశాం సార్. అక్కడి నుంచి టిల్ డేట్ వరకు లేదండి, కానీ అది కూడా యాక్ట్ గా రావాలి సార్. వచ్చినప్పుడే జీవోలు ఉన్నాయి సార్, 1020, 1076 అని జీవో నాట్ హానర్డ్ అండి. అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ పర్చేజ్ చేసే ఎలక్ట్రిసిటీ కానీ డిపార్ట్మెంట్స్ ఎవరు ప్రాపర్ పేమెంట్ ఇవ్వరండి, ప్రాపర్ ఆర్డర్ ఇవ్వరు. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మంచి ప్రపోజల్ ఆయన వీరు చెప్పాడు 2050. ఈ పాలసీ నా సబ్మిషన్ సార్. 2024, 2029 ఈ పాలసీ మనం పెట్టుకుంటే అట్లీస్ట్ 3 years ఈ పాలసీలో రూరల్ కంప్లీట్ సార్. అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి. దానికి నబార్డ్ రీఫైనాన్స్ సార్. ఎఫ్పిఓస్ ఉన్నాయి సార్, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. అట్లాగే ఎఫ్పిసి ఉందండి, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కన్సార్షియం. దానికి ఎల్ఈడిపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంఈడిపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికి నాబార్డ్ చేస్తుందండి, కానీ వాళ్ళు మొక్కుబడిగా చేస్తున్నారు. దాన్ని అగ్రెసివ్ గా చేయాలి. స్మాల్ సబ్మిషన్ సార్. తర్వాత సెట్పీ ఉంది సార్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్. వాళ్ళు కూడా మనం చెప్పేది ఏంటంటే సార్, ఎస్ఎఫ్సి ఇప్పుడు ప్రతి జిల్లాలో బ్రాంచ్లు ఉన్నాయి సార్. వీళ్ళందరినీ కూడా అక్కడ సెలెక్ట్ పెట్టాలండి. ఎంఎస్ఎంఈ డిఐ ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లూ డిజైన్ ఉంది, సిఐటిడి. ఈ నైపుణ్యం కావాలి సార్. నైపుణ్యం కావాలంటే ప్రతి జిల్లాలో ఉండాలి. దాంతో పాటు మీరు తప్పుగా అనుకోబోకండి సార్, జయశంకర్ సార్ తెలుసండి, బైఫర్కేషన్ అయిన తర్వాత కంప్లీట్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ మాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ సార్. రిక్రూట్మెంట్ కూడా లేదండి. కాబట్టి జిల్లాల్లో పరిశ్రమ కేంద్రాలు అన్నీ కూడా స్ట్రెంగ్తన్ కావాలి, రిక్రూట్మెంట్ జరగాలి, ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీసర్స్ పెంచాలి, తర్వాత అకౌంటబిలిటీ చేయాలి. అసోసియేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వంలో ఈ గ్రోత్ క్యారిడార్స్ ఇచ్చారండి. మన లాజిస్టిక్స్ పార్క్స్ అయితే ఇవన్నీ ఎక్కడెక్కడ మనం ఐడెంటిఫై చేస్తారో ఆ పార్కుల్ని ఆల్రెడీ జయశంకర్ గారు 5 years బ్యాక్ డ్రై పోర్ట్ ని చేశారండి. దాని మా సబ్మిషన్ ఏంటంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం టు మచిలీపట్నం పోర్ట్కి సీ పోర్ట్ అండ్ డ్రై పోర్ట్ గారిని కనెక్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తే ఎక్సలెంట్ గా వస్తుంది సార్. ఒక 100 ఎకరాలు సార్, నా అనుభవం దగ్గర దాపు 50 ఎకరాలు 40 ఎకరాలు వస్తుందండి. 120 ఇండస్ట్రీస్ వస్తాయి, మైక్రో అండ్ స్మాల్. కాబట్టి సిఐ వారికి నేను రిక్వెస్ట్ చేశాను సార్ సెక్రటరీ గారిని, మీరు మేజర్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేటప్పుడు యాన్సరీ సపోర్ట్ ఇవ్వండి. ఇవన్నీ వచ్చాయి సార్, కార్పొరేట్ మన బిగ్ బజార్ అని డిఫరెంట్ మూవర్ అని వాళ్ళ దగ్గర ఉమెన్ ఎంపవరింగ్ తో వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ అంటే బైబ్యాక్ సిస్టమ్ మనం సప్లై చేయించగలిగితే కంప్లీట్ రూరల్ అంతా కూడా సార్ ఇండస్ట్రీస్ వస్తాయండి మైక్రో. ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా ఇండస్ట్రీస్ రావట్లేదండి.
ఆల్మోస్ట్ ఎవరో సీనియర్ సిటిజన్స్ అయిపోయామండి. నువ్వు ఎంటర్ప్రీనర్ రావాలంటే కంపల్సరీగా ఇంజనీరింగ్ కాలేజ్ అకౌంట్ పెట్టి చేయాలి. ఎంటర్ప్రీనర్స్కి వాళ్ళందరికీ కూడా అసలు ఎంటర్ప్రీనర్ అంటే ఏంటి, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి స్కీమ్స్ ఉన్నాయి సార్. కాబట్టి మనకు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, లాట్ ఆఫ్ ఐఐడి నిధులు ఉన్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ మీరు కోఆర్డినేట్ చేసుకొని అక్కడ నుంచి ఉన్న ఫండ్స్ మనం ట్యాప్ చేసుకుంటే ప్రతి ఇండస్ట్రియల్ పార్క్ అద్భుతంగా తయారవుతుంది సార్. నా సబ్మిషన్ ఉంటే సార్, ఎంప్లాయ్మెంట్ పూర్తిగా పోవాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ప్రగతి పదాలు మొదలు పోదు సార్. కాబట్టి లాస్ట్ చెప్తున్న చివరిగా సార్, ఇన్సెంటివ్ అందరూ మా మిత్రులంతా చెప్పారు. నేను మీకు చిన్న ఒక ఐడియా చెప్తున్నాను సార్. అది పాసిబిలిటీ ఆర్ నాట్ పాసిబిలిటీ నాకు ఐడియా లేదు. మీరు ఏమైతే బాకీ ఉందో నేను అబౌట్ 3,500 కోట్లు బాకీ ఉంది సార్. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 700 కోట్లు ఉండిందండి, అది ఇప్పుడు 3,500 కోట్లు పెరిగింది. సో నా సబ్మిషన్ ఏంటంటే ఎట్ట ఇండస్ట్రీ నడుస్తుంది, వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే ట్యాక్సెస్ ఉన్నాయి కదా సార్, వాళ్ళు ఎట్ట ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో మనం ఇవ్వాలో మీరు రియంబర్స్ యాక్సెప్ట్ చేయండి. అప్పుడు గవర్నమెంట్ కూడా పట్టణం తెలుస్తుంది. తర్వాత పాల వడ్డీ ఉందండి, ఆ పాల వడ్డీకి మీరే గవర్నమెంట్ హామీ ఇచ్చేసారనుకోండి బ్యాంకర్కి, అక్కడ బెయిల్ అవుట్ అయిపోతాడు. సో ఎన్పిఏ కాదు అది సార్. ఇదన్నీ కూడా మేము చెప్పినవి కూడా సార్ మీకు మేము ఒక డ్రాఫ్ట్ తయారు చేసామండి, మెమరాండం. మీరు పర్మిషన్ ఇస్తే మీకు ఇస్తాం.